నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ లోని స్థానిక విజయలక్ష్మి గార్డెన్ లో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, మంత్రులు భూపత్ రెడ్డి, మహిళా అధికారులు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు అవకాశాలు ఇవ్వటం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడతారని తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ 1911లో కమ్యూనిస్టు నాయకురాలు జంక్షన్ అన్నగారి మహిళా అసమానత్వాన్ని నివారించడానికి పోరాటం చేశారు. దాన్ని పురస్కరించుకొని మార్చ్ 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని, అందులో భాగంగా 2026వ సంవత్సరానికి గాను గివ్ టు గెయిన్ అన్న నినాదాన్ని తీసుకోవడం జరిగిందని అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చినట్లయితే వారి వల్ల సమాజం ఎంతో అభివృద్ధి పొందుతుందని, ఆర్థిక స్థిరత్వాన్ని చేకూరుస్తుందని, దానికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు మనమందరం మహిళలకు ఈ అవకాశాలు ఇవ్వటమే కాకుండా వారికి బాసటగా నిలవాలని అన్నారు. మహిళా సాధికారత సాధించడంలో లింగ విభేదాన్ని విడనాడాలని, గివ్ టు గెయిన్ అన్న నినాదాన్ని సార్థకత చేసుకోవాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళల సాధికారతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చెప్పారు. చదువు తనకు ఎంతగా తోడ్పడింది, చదువు వల్ల తను ఏ స్థాయిలో నిలబడగలిగింది అనేది మంత్రి సీతక్క తెలపడం జరిగింది. చదువు విజ్ఞానాన్ని ఇస్తుందని, ఈ విజ్ఞానంతో సమాజంలో రాణిస్తామని అన్నారు. ప్రతి విద్యార్థిని ఒక ఆదర్శవంతమైన వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మనం సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని తను అన్నారు. ప్రతి మహిళ కంపాషన్, కమిట్మెంట్ అండ్ కరేజ్ తో ఉండాలని, జీవితం ఛాలెంజ్ లేకుండా ఉంటే అదొక చప్పిడి కూరలాగా ఉంటుందని తను వర్ణించడం జరిగింది. మహిళలను ఉద్దేశించి తను చాలా ఉన్నతంగా, అంటే ఒక మహిళగా తను ఎలా ధీటుగా సమాధానం చెప్తూ రాణిస్తుంది అనేది వర్ణించడం జరిగింది. ఒక వ్యక్తిలోని క్వాలిటీస్ ఎలా ఉండాలి, అది మహిళ అయితే ఇంకెంత బాధ్యతగా ఉండాలి అనేది తను చెప్తూ వచ్చింది. అయితే రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగానే నేను ఈ జీవితాన్ని గొప్ప స్థాయిలో మలుచుకున్నానని అన్నారు. 10వ తరగతి చదువుతూ విప్లవోద్యమంలో వెళ్లిన నేను ఒక నక్సలైట్ గా ఏ కోర్టులో నిల్చున్నానో అదే కోర్టులో నేను అడ్వకేట్ గా నిలిచి నా గురుతుల్యులు అయినటువంటి వెంకటస్వామి రెడ్డిని ఆదర్శంగా తీసుకొని వారి ఆధ్వర్యంలో అదే కోర్టులో నిర్దోషిగా నిలబడగలిగానని అన్నారు. మహిళగా సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే సమస్యలను అధిగమించేలా ఉండాలని, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. చదువు, క్రమశిక్షణతో మనంగా నిరూపించుకోవాలని, అది చదువైనా పనైనా ఏ రంగంలోనైనా మనంగా నిరూపించబడాలని అన్నారు. ఓటమి అనేది విజయానికి నాంది అని, నానుడిని ఆదర్శంగా తీసుకోవాలని, కొంతమంది ఆదర్శవాదులను తమకు రోల్ మోడల్ గా తీసుకోవాలని అభివర్ణించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా అనేక మంది 0 వడ్డీ రుణాలను అందజేస్తున్నట్టుగా ఆమె తెలపడం జరిగింది. అంతేకాకుండా 15 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళను మహిళా సంఘాల్లో చేర్చుకోవాలని, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా ఉండాలి అని తను కోరడం జరిగింది.